ఏమంది ఇది? నీ సౌందర్యమైన మంద ఆమేన్. ఎక్కడనున్నది? ఏమంది? ఇవ్వబడిన మంద ఏమంది ఇది? అమ్మా, కడుపులో ఏది పెట్టుకోకుండా నా హెల్దోండి అందరూ. నిజంగానే దేవుడు నాకు ఇవ్వబడిన మందల సౌందర్య మందలు గట్టిగా హల్లెలూయా అనండి. దీనికి రెడీగా ఉంటారు. సౌందర్యం మంద దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మరి ఆ సౌందర్యంలో మీరు పాలు భాగస్తులు అవ్వాలా లేదా? ఇప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏం తెలిసిన, ఎవరికైతే దేవుడు బహుమానంగా సౌందర్యమైన మందను కానుకగా ఇచ్చాడో ఈ వ్యక్తితో అంటా ఉన్నాడు ప్రభు, మంద ఎక్కడా? దాని అర్థం ఏంటి తెలిసిన, మంద ఎక్కడో ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని నొలగ మంచం మీద పడుకొని నిద్రలో పోవటం. ఒక చోట మంద ఉంటుంది, ఆ మందకు సంబంధించిన విశ్వాసులు ఎక్కడున్నారో చూస్తారు. నా మాట మీరు గమనించండి.